గోబీ పరాటా. చాలా మందికి గోబీ పరాటా వచ్చు. అయితే ఎవరికైతే రాదో, ఎవరైతే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవట్లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో గోబీ పరాటా అనేది డిన్నర్లోకి చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వెజిటబుల్లోని ఎన్నో రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ని తప్పకుండా డైట్లో ప్లాన్ చేసుకోవాలి. అండ్ గోబీ పరాటా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఇది ఒక క్రూసిఫరస్ వెజిటబుల్, ఇందులో మనకి చక్కటి ఫైబర్ లభిస్తుంది. సో గోబీని ఇలా గ్రేట్ చేసి వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం అల్లంకి వెల్లుల్లికి ఉంటుంది. మనకి ఆర్థరైటిస్ లాంటివి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తూ ఉంటాయి అండ్ బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి వెల్లుల్లి తీసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే అల్లం కూడా, రెండింటికి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటుంది. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. గ్లూటెన్ పదార్థాలు ఏవి కూడా ఎక్కువగా తీసుకోకూడదు, కానీ వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎప్పుడైనా ఇలా గోధుమ పిండితో పరాటాలు తక్కువ క్వాంటిటీలో 1-2 తీసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. సో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకున్నా. సో డిన్నర్ ఏం ప్లాన్ చేసుకున్నా, సప్పర్లోకి ఏం ప్లాన్ చేసుకున్నా ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి. 7:30-8 కల్లా తినేసేయాలి. లేట్గా తినడము, అన్హెల్దీ ఫుడ్ తినడము, గ్రీసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ లేదా మైదా ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడం లాంటివి చేయకూడదు. ఇలా సింపుల్గా ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసుకొని పరాటా కానీ, లేకపోతే ఏదైనా పొట్టుతో ఉన్న ధాన్యాలు అంటే లైక్ బ్రౌన్ రైస్ కానీ, దంపుడు బియ్యం కానీ, కీన్వా కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటి వాటితో ఏదైనా కిచడీస్ ప్లాన్ చేసుకోవడం కానీ చేయొచ్చు. సో ఇలాంటి పరాటా ఏదైనా ప్లాన్ చేసుకుంటే 7 to 7:30 మధ్యలో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు మెడికేషన్స్ మీద ఉంటారు కాబట్టి ఆ మెడికేషన్స్ వల్ల ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేట్గా అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల అవి అగ్రివేట్ అవుతాయి. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం. ఓకే, ఇది కలుపుకునే ముందు తవా హీట్ చేసుకుందాం. సో మీరు పరాటాస్ ఇంట్లో ప్లాన్ చేసుకునేటప్పుడు ఉత్తి పరాటా జస్ట్ గోధుమ పిండితో కాకుండా ఇలా ఏదైనా వెజిటబుల్తో ప్లాన్ చేసుకోండి. సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి గోధుమ పిండి క్వాంటిటీ అన్నది తగ్గుతుంది. సో గ్లూటెన్ సమస్య రాకుండా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం ఒక వెజిటబుల్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అనేవి ఆ వెజిటబుల్ ద్వారా అందుతాయి. సో మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక రోటీ లాగా చేసుకుందాం. పరాఠా రెడీ అయిపోయింది. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం ఇలా ఆయిల్ని 2 వైపులా గ్రీస్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మన పరాఠా రెడీ అయిపోతుంది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో క్వాంటిటీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ అండ్ అలాగే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నామా లేదా, కరెక్ట్ కుకింగ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నామా లేదా అన్నది వాచ్అవుట్ చేస్తూ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు వెయిట్ పెరగడం వల్ల కూడా చాలా రకాల సమస్యలు వస్తాయి. అండ్ ఈ జాయింట్స్ ఏవైతే వీక్గా అయిపోయి పెయిన్ఫుల్గా ఉంటాయో అలాంటి వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఉంటే నడవడం కూడా కష్టంగా ఉంటుంది. సో అందుకే వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా మీ వెయిట్ ఎప్పుడూ కంట్రోల్డ్గా, బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోండి. అంటే మీ హైట్ అండ్ వెయిట్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం అలా డైట్ ద్వారా వెయిట్ని తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు రిగరస్ ఎక్సర్సైజెస్ కొన్ని చేయలేరు కాబట్టి లైట్గా వాకింగ్ చేయడం కానీ, లేకపోతే కొంచెం యోగా చేయడం కానీ ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గోబీ పరాఠా రెడీ అయిపోయింది. గోబీ పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, గోబీ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్,
పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్. గోబీ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాలీఫ్లవర్ ని గ్రేట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకొని పరాటా తయారు చేసుకొని స్టవ్ పై తవా పెట్టి తవా హీట్ అయ్యాక ఈ పరాటాని 2 వైపులా ఎర్రగా కాస్త నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే గోబీ పరాటా రెడీ.